సార్ మీరు బతికే ఉన్నారా సార్? బాబుజీ సడన్ గా ముసలుడైపోయేంటి? రోడ్డు మీద చిత్తు కాదాలు ఎరుకుని అలా ఉన్నావు. ఆడెప్పుడో ముసలాడైపోయాడు సార్. మెయింటెనెన్స్ సరిగలేక అసలు ఇప్పుడు బయటపడింది. నెక్స్ట్ నువ్వేరా? ఇద్దరికి ఇద్దరు ముచ్చు మొహాలు వేసుకొని బాగా సెట్ అయ్యారు. మూత్రశాల కౌంటర్ లో కూర్చునే వాళ్ళ ఉన్నావు. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. జరగదు. నీ బంగారు అన్నావు కదా. వస్తే 29లో మేము అంతా చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. నేను సిద్ధం. మీరు దేనికి సిద్ధం? ఓడిపోవడానికి సిద్ధమా? ఒక్క ఎన్నికల్లో ఎంత దిగజారిపోయి గెలిచాడు అందరూ చూస్తున్నారు కాబట్టి. మక్కిలు ఇరకొట్టు కింద కూర్చోబెడతాం. జాగ్రత్త, పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. నువ్వు ఒక స్క్రిప్ట్ రాసుకొని అన్ని ఇచ్చే డబ్బుల కోసము కక్కుర్తి పడబాకు, సిగ్గు తెచ్చుకో. నువ్వు నీ ప్రభుత్వంలో చిల్లర శ్యామల మగాళ్ళకి రక్షణ ఉందా? డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చోని చేసి నిలవన చంపేలేదా? బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు దానవరా బాబు. నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు. ఈ రోజు జగన్ అనే ఒక కొత్త ఖైదీ ఇక్కడికి రాబోతున్నాడు. రోజాకి ఒకప్పుడు పేకాటాడడం అంటే బాగా ఇష్టం అని ఒక ప్రచారం ఉంది. నిజమా? కట్టాడు